ఇలాంటి అనేక విషయాల ఆధారంగా చేసుకొని మేము ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా మా విద్యాలయంలో ఒక భాగం. ఇవాళ సమాజంలో రకరకాల వికృతులు మనం చూస్తున్నాం. నిన్ననే నేను ఒక పత్రికా వార్తలు నేను చూసాను. బెంగళూరు లోపల 30 సంవత్సరాల వయసున్నటువంటి తల్లి, 15 సంవత్సరాల వయసున్నటువంటి పాప. ఆ పాప మిగతా తిరుగుళ్ళు చూసి అబ్బాయిలతో తిరుగుతున్నావు, ఇది మంచిది కాదు అని చెప్పేసి హెచ్చరించినందుకు కక్ష పూని ఆ పాప నలుగురిని వెంట పెట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో రూమ్లో ఉంటే ఈ తల్లి అప్పటికే పడుకొని ఉంటే ఆ రూమ్లో పెద్ద ఎత్తున కేరింతలు గొడవలు అవుతున్నాయి. ఏందని చెప్పి లేచి చూస్తే 15 సంవత్సరాల కూతురు 17 సంవత్సరాల నలుగురు అబ్బాయిలు తీసుకొచ్చి నగ్నంగా వాళ్ళతోటి ఒక చూడకూడనటువంటి ఒక స్థితిలో ఉంటే అప్పుడు తల్లి భరించలేక ఏంటి నీ వయసు ఏంటిది, నీ వ్యవహారం మందలించినందుకు అప్పటికే వాళ్ళు పథకం వేసుకొని వచ్చారు. కాబట్టి ఆ నలుగురు పిల్లవాళ్ళతో పాటు ఈ అమ్మాయి కలిసి ఆ తల్లిని చంపేసి ఉరిపెట్టేసి ఆ ఫ్యాన్కు వేలాడు కట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు తప్పే పడి మందలించిన తల్లిదా, లేకుంటే 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ పథకం పడినటువంటి అమ్మాయిదా? ఆ వయసులో అమ్మాయికి తను ఏం చేస్తున్నావు తనకు తెలుసా? ఆ తర్వాత తన భవిష్యత్తు ఏం కానుందో తనకు తెలుసా?